విషయం ప్రతిపక్షాల ప్రశ్నలకు ఉమ్మగారు సమాధానం చెప్పే ముందు ఒకసారి శ్రీనివాస్ గారు ఈ పోర్టు వ్యవహారం అలాగే స్విస్ ఛాలెంజ్ వ్యవహారం మీద ప్రతిపక్షాలు చేస్తున్న కామెంట్స్ ఎంతవరకు కన్సిడర్ చేయాలి? పోర్టు వ్యవహారం కానీ ఎక్కడ కానీ రాజధానిలో కానీ రాజధానిలో ఏదైతే భూములు తీసుకుంటాం కానీ పాజిటివ్గా ఆహ్వానించాలి. దాంట్లో మేము ఒకటే ఇబ్బంది ఏంటంటే అక్కడ రాజధానిలో 33 ఎకరాలు 3 పంటలు చాలా దుర్మార్గం అది. ఎందుకంటే అక్కడ నాలెడ్జ్ లేని వాళ్ళకే 6,000 ఎకరాలు మాత్రమే ఇంటెన్సివ్ క్రాప్, సెమీ ఇంటెన్సివ్ క్రాప్ అయితే మిగతా అది కాదు. అక్కడికి వచ్చేవాళ్ళు తెలుస్తుంది. అక్కడ బోర్లు కూడా పడిన పరిస్థితి. కృష్ణానది 2 కిలోమీటర్లు దాటితే బోర్డు పడి మెట్ట పంటలు వేసుకునే ఎన్ని పొగాకు బేరాలు ఉన్నాయి ఏంటి అక్కడికి వెళ్తే 20-30 సంవత్సరాలు తెలుసు కాబట్టి చెప్తున్నాను. అందువల్ల ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ మనం ఆహ్వానించాలి. పాజిటివ్ ఆస్పెక్ట్ ఆహ్వానించాలి. అలాగే కానీ ఇక్కడ తీసుకోబోయే 22,000 ఎకరాల్లో కూడా 2 పంటలు పడ్డే భూములు కూడా ఉన్నాయి, కానీ ఎక్కువ లేకపోవచ్చు. ఒకటి. రెండో విషయం నాకు బాధ ఏంటంటే పోర్టు గురించి మాట్లాడితే ఈ రాష్ట్రంలో ఒక మేజర్ పోర్టు ఉంది. దేశం మొత్తం మీద 12 పోర్టులు ఉన్నాయి, ప్రతి రాష్ట్రానికి గుజరాత్. కానీ వాళ్ళ నిన్న కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం తెలుగుదేశాన్ని నిలదీయదలుచుకున్నాం మేము. ఈ కేంద్ర ప్రభుత్వం మొన్న ఒక నిర్ణయం తీసుకుని ఇనాయం విలేజ్ దగ్గర తమిళనాడులో 3వ మేజర్ పోర్టు 25,000 కోట్ల రూపాయలతో పెడతా ఉంది. వాళ్ళు అప్రూవ్ చేసింది. ఈ రాష్ట్రానికి దిక్కు మొక్కు లేదు, పక్కా లేదు, ఇబ్బంది పడతా ఉన్నాం. ఈ బందర్ పోర్టు అని చెప్పింది కరెక్ట్ అండి. ఏంటంటే డీప్ పోర్టులు గంగవరం కానీ ఇది కానీ మనం విశాఖపట్నం డీప్ పోర్టు లేదు, యాంకరేజ్ పోర్టులు. యాంకరేజ్ పోర్టులు కొంత ఎక్కువ భూమి కావాల్సి ఉంటుంది, వేరే సంగతి. కానీ అనేది పారదర్శకత లేదు. కేంద్ర ప్రభుత్వం మీద 25,000 కోట్ల రూపాయలు వాళ్ళ కేంద్ర ప్రభుత్వం 3వ పోర్టు తమిళనాడుకి ఇస్తే ఇంట్లో కూర్చున్నాడు జయలలిత శాసిస్తుంటే మన రాష్ట్రానికి దిక్కు మొక్కు లేకుండా కేంద్రం చేస్తుంటే పోరాటాలు ఏమి ఉండే చాలా బాధాకరం. అంటే ఒకటి 25,000 కోట్లండి తెచ్చుకోలేకపోతున్నావా ఉమ్మగారు, సాధించుకోలేకపోతున్నావా, లేకపోతే మిత్రపక్షంగా ఉండి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉండి మనకు కావాల్సింది తెచ్చుకోలేకపోతున్నావా? శ్రీనివాస్ గారు అడిగిన దానికి చలసాని శ్రీనివాస్ గారు చెప్పిన దాంట్లో కొన్ని నిజాలు ఉన్నాయి. ఎందుకంటే అబద్ధాలు తమిళనాడుకి మరి కేటాయించి అబద్ధాలు ఏమున్నాయి కూడా చెప్పండి. తమిళనాడుకి నిజాలు అన్నారు కదా, అబద్ధాలు ఏమున్నాయి అంటున్నారు ఆయన. అబద్ధాలు ఏమున్నాయి చూడండి మాట్లాడుతాం, అది కూడా చెప్తాం. ఇది చెప్పినా కదా అది. ఇప్పుడు ఆ బందర్ పోర్టుకి ఇప్పుడు మన తమిళనాడులో పోర్టుకి ఇవ్వటం అనేది వాస్తవం, మనకి ఇవ్వకపోవటం అనేది కూడా వాస్తవం. అట్లాగే ఇప్పుడు దీనికి ఏంటంటే ప్రత్యేక పోర్ట్ అనేది ఎంతమంది ఎప్పుడో అండి మనకు దుగ్గరాజపట్నం బిల్లులో పెట్టారు, రామాయణపట్నం పెట్టారు. ఇప్పుడు మనకున్నటువంటి గంగవరం పోర్టు కానీ, కాకినాడ పోర్టు కానీ, వైజాగ్ పోర్టు కానీ, అలాగే కృష్ణపట్నం పోర్టు కానీ, కృష్ణపట్నం పోర్టు ప్రైవేటు, అలాగే కాకినాడది ప్రైవేటు, గంగవరం ప్రైవేటు, ఇది కూడా బందర్ కూడా ప్రైవేటుది. దాంట్లో ఏంటంటే ప్రైవేట్గా ఆల్రెడీ ఎప్పటి నుంచో ఇచ్చినటువంటి అగ్రిమెంట్స్, ఎంఓయూలు, వాళ్ళు కొంత ఇన్వెస్ట్మెంట్ చేయడాలు ఇవన్నీ కూడా జరిగినాయి. సరే, కేంద్ర ప్రభుత్వం మనకి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. దానికి నిరంతరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇవాళ మేము అనేది ఏంటంటే చెప్పండి ఉమ్మగారు, ఇంకో పాయింట్ ఏంటంటే కృష్ణా ప్రజలు ఎప్పటి నుంచో పోర్టు గురించి ఎదురు చూస్తున్నారు, ఆకాంక్ష అని ప్రభుత్వం చెబుతోంది. కానీ ప్రతిపక్షాలు ఏంటంటే అక్కడ ఉన్న మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ మేము తరాల తరబడి ఇక్కడ ఉన్నాము, మమ్మల్ని ఇక్కడ నుంచి పంపించడానికి మేము సిద్ధంగా లేవని చెప్పి అసలు వాళ్ళు భూములు ఇచ్చే అవకాశం ఉంటుందని ఒక పాయింట్ అయితే, స్విస్ ఛాలెంజ్కి సంబంధించి రాజధాని నిర్మాణంలో స్విస్ ఛాలెంజ్ విధానాన్ని ఇమ్మీడియట్ గా రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ 2 అంశాలు చెప్పండి. ఇప్పుడు రిషి గారు, బందరు పోర్టు విషయంలో మా జాలరు సోదరులందరినీ, అక్కడ గ్రామస్తుల్ని, మా ప్రజలు, మన రాష్ట్ర ప్రజలు వాళ్ళది ఏదైనా భూమి తీసుకునేటప్పుడు వాళ్ళని ఒప్పిస్తాం. తప్పనిసరిగా వాళ్ళకి కన్విన్స్ చేస్తే వాళ్ళకి జరిగే లాభాలు కూడా చెప్తాం. చెప్పినప్పుడు తప్పకుండా వాళ్ళు సహకరిస్తారు, అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు అవుతారు. దాంట్లో మాకు ఎటువంటి డౌట్ లేదు. అంటే ఇక్కడ తెలంగాణలో మల్లన్న సాగర్ వ్యవహారంలో ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేస్తున్నా అక్కడ ఉన్న ఎమోషన్స్ లేకపోతే సెంటిమెంట్స్ ఇట్లాంటి వాటితో లేకపోతే పరిహారం విషయంలోనూ అది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. మరి అట్లాంటి పరిస్థితి పరిహారం అండి, అక్కడ తెలంగాణ విషయంలో వాళ్ళు ఏంటంటే అక్కడ మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ లో కాంపన్సేషన్ విషయంలో 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రేటు మార్కెట్ వాల్యూ మీద వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 4 times వాల్యూ రాలేదు కాబట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సరే, అది ఒక డిఫరెంట్ ఇష్యూ. కానీ ఆంధ్రప్రదేశ్ లో ల్యాండ్ పూలింగ్ అండి, ఎక్విజిషన్ కాదు. ఇక్కడ ఎక్విజిషన్ అనేది ఎక్కడ మేము చేయట్లేదు. బలవంతంగా రైతుల దగ్గర లాక్కోవాలని ప్రభుత్వానికి ఎప్పుడు ఏ పాలసీలో ఎక్కడ కూడా తీసుకోవాలి. ఇంతవరకు అందరం కూడా రైతులను ఒప్పించి మాట్లాడినప్పుడు ఎవరైతే పూలింగ్ సహకరించిన వాళ్ళు ఉన్నారో
వాళ్ళ దగ్గర ఎక్వైర్ చేస్తాం అనేటువంటి మాట చెప్పారు. అది మరి మీరు మాట్లాడట్లేదు ఉమా గారు. అంటే ఒక 2500 ఎకరాలు ఇంకా రావాల్సి ఉంది. ఎక్వైర్ చేస్తామని ఒక భయాన్ని సృష్టిస్తా ఉన్నారు. ఇక్కడ ఇంకోటి అండి, భారతదేశంలో మనకు ఒక చట్టం ఉంది. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయకోకుండా ప్రజల్ని ఒక వేరే మార్గంలో నడిపించేటువంటి ఒక ప్రక్రియ ఏదైతే ఉందో ఇందులో ఉన్నటువంటి లోపాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. చెప్పండి గారు. ఒక విషయం అండి, నేనేం చెప్తున్నానంటే మీకు ఇవాళ క్యాపిటల్ విషయంలో మొన్న సీఎం గారు చెప్పింది 100కి 100 నిజం. ఇవాళ ప్రాణ సమానంగా చూసుకునే భూమిని 34,000 ఎకరాలు అక్కడ రైతన్నలు ఇచ్చినప్పుడు ఎవరైతే ఒక 500 ఎకరాలు 1000 ఎకరాలు ఈ క్యాపిటల్లో అడ్డొచ్చే సమయంలో వాళ్ళని 34,000 ఎకరాలకి ముందుకొచ్చిన ప్రజల ప్రయోజనాల్ని దెబ్బతీసే విధంగా అక్కడ నా ప్రశ్న ఏమిటంటే అక్కడ ఇవ్వనన్నటువంటి వారి మనోభావాన్ని మీరు ఏమంటున్నారో మీరు ప్రజెక్ట్ చేసి తీసుకుంటారన్నారు. రైట్ ఉమ్మగారు, మరి రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు స్విస్ ఛాలెంజ్ విధానాన్ని ఇమీడియట్ గా రద్దు చేయాలి. కాదండి, కానీ వేణుగోపాల్ గారు మధ్యలో ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం కాదు 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాలైనా 5 ఎకరాలు 2013 అలా కాదు సార్. ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే రూలింగ్ లో మీరు చెప్పిన దానికి నేను అడిగేది ఏంటంటే దేశంలో చట్టం ఉంది. శ్రీనివాస్ గారు మీరు విజ్ఞులు, దేశంలో 2013 భూసేకరణ చట్టం ఉంది. ఆ చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఉందా లేదా? ప్రాక్టికల్ అండి. మీరు రేపు పొద్దున అధికారులు అవచ్చు. 10,000 ఎకరాలు తీసుకున్న తర్వాత మధ్యలో 5 ఎకరాలు 20 ఎకరాలు 50 ఎకరాలు ఉండే పరిస్థితి ఉంటే పక్కన ఉన్న గ్రామాలు వేరు. వాళ్ళని తీసుకోకుండా మిగతా వాళ్ళని ఇబ్బందులు సమర్థిస్తారు. గౌతమ్ గారు కాదు కాదు స్విస్ ఛాలెంజ్ విధానం మీద ఇమీడియట్ గా రద్దు చేయాలి ఒప్పందాలని చెప్పి డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ. వారికి ఏమైనా సమాధానం చెప్తారా అమ్మ గారు? అసలు స్విస్ ఛాలెంజ్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు కాంగ్రెస్ లో. ఇవాళ రిషి గారు, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతి రాజధానికి వ్యతిరేకం, స్విస్ ఛాలెంజ్ వ్యతిరేకం, పట్టిసీమకు వ్యతిరేకం, బందరు పోర్టుకు వ్యతిరేకం, భోగాపురం ఎయిర్పోర్టుకు వ్యతిరేకం, రాష్ట్రం బాగుపడటానికి వ్యతిరేకం, ప్రజలకు పింఛన్లు ఇవ్వడానికి వ్యతిరేకం, రైతు రుణమాఫీకి వ్యతిరేకం, అన్నిటికీ వ్యతిరేకమే. ఇవాళ మంచి పనుల్లో ఇవాళ ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల్లో చేసిన 1,00,000 మంచి పనుల్లో ఒక్క మంచి పని వాళ్ళ నోటేమని చెప్పానండి. ఎవ్వరు చెప్పరు. ఎంతసేపు ఈ ప్రభుత్వాన్ని మీద బురద జల్లుతూ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చూస్తున్నారు తప్పితే రాజకీయ పబ్బం గడుపుకోవడం చూస్తున్నారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి కానించి సామాన్య కార్యకర్త వరకు ఇవాళ 0 మార్కులు అంటున్నారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడో 0 చేసి కూర్చోబెట్టారు. రాజభవన్ సాక్షిగా ప్రభుత్వాన్ని పడగొడతామని కుప్పకూలిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలో తెలియక ఇవాళ గడప గడపకు అది ఇదని అంతకంటే హాస్యాస్పదమే ఉంది. ఇవాళ రుణమాఫీ గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదం మీరు మాట్లాడేది. చేసేది రుణమాఫీ విషయంలో మీ ఊరెళ్ళారండి. మీ ఊర్లో ఎంతమంది వచ్చిందో చెప్తాను. రైట్ గౌతమ్ గారు, ప్రతి విషయంలోనూ ఇప్పుడు ఆయన మీ ఊరు వెళ్దాం, ఎక్కడో పక్క మీ ఊరు వెళ్దాం. మీకు అధికారంలో వారు ఉన్నారు. ప్రజల తరఫున ప్రతిపక్షాలు కానీ మీడియా కానీ లేదా రాజకీయ పక్షాలు కానీ చాలా విషయాలు మాట్లాడతాయి. వారు ఓపికగా సమాధానం చెప్పాలి. మేము ఎందుకు మాట్లాడుతున్నాం కూడా చెప్తున్నాం. అమరావతిలో రాజధాని పెట్టాలనే దానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకం కాదు. కానీ 3 పంటలు పండే భూమిని 34 ఎకరాల మేము ల్యాండ్ పూలింగ్ చేసాం అనే పేరు మీద కాదంటే నాకు అవకాశం ఏంటి? మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు పబ్లిక్ ని. ఒక విషయం ఏంటంటే 3 పంటలు పండే భూమిని పంట భూముల్ని మీరు రైతుల నుంచి లాక్కోవటం, దానికి ఎంత పెద్ద 1,00,000 ఎకరాల రాజధాని నిర్మించాలనే దానికి మేము వ్యతిరేకం. చాలా స్పష్టంగా చెప్తున్నాం. దాంట్లో ఈ రాజధాని నిర్మాణం పేరు మీద జరుగుతుంది. నిజంగా ప్రజా రాజధాని కాకుండా అది పెట్టుబడిదారుల రాజధానిగా, దోపిడీ అవినీతి రాజధానిగా మారడానికి వ్యతిరేకం. చాలా స్పష్టంగా చెప్తున్నాం. మీరు ఆగండి. మీరు ఏమీ చెప్పారు? మీరు ఇదే బందర్ పోర్టుకి 5,000 ఎకరాలు ఇచ్చినప్పుడు మీరు ఆగండి. మీరు 5,000 ఎకరాలు ఇచ్చినప్పుడు బందర్ పోర్టుకి 1,200 ఎకరాలు చాలని ఆందోళన చేసి
ఈవేళ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 13,000 ఎకరాలకి ల్యాండ్ ఎక్విజిషన్ ఇచ్చి ఒప్పుకోకపోతే 1,00,000 ఎకరాలకి ల్యాండ్ పాలింగ్ చేస్తే ఇవన్నీ దోపిడే. అడిగిన పాయింట్ ఏంటంటే ప్రజలు సహకరించి ముందుకు వచ్చిస్తున్నప్పుడు ప్రతిపక్షాలకు ఇబ్బంది ఏంటని నేను చెప్పేది ప్రజల్ని ఎలా ఒప్పించారు, ఎలా బెదిరించారు, ఎలాంటి జీవోలు ఇష్యూ చేశారు, డిబేట్ కి వస్తారా రమ్మనండి బహిరంగ, ఎలా ఒప్పించారో. రాజధాని భూములు కూడా మేము ఎన్ని జీవోలు ఇచ్చారో, ఎన్ని రహస్య జీవోలు తెలుసా మీకు? రాజధాని విషయంలో రాజధాని విషయంలో రహస్య జీవోలు పెట్టి వెబ్సైట్ లో పెట్టకుండా పెండింగ్ పెట్టారు. ఎవరైనా పబ్లిక్ పిలిచికెళ్తారని. వాళ్ళందరూ ఎంత మోసం జరుగుతుంది అది. కనుక మీరు భయపెట్టి అభివృద్ధిని కాదు, అభివృద్ధిని మీరు పింఛన్ 1,000 రూపాయలు ఇస్తున్నారు. 600 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, 400 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జత చేసి 1,000 రూపాయలు పింఛన్లు ఇస్తున్నారు. ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ 1,000 రూపాయలు పింఛన్లు ఆపండి అని పోరాటం చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? మీరు 12 లక్షల పింఛన్లు తీసేశారు. 12 లక్షల పింఛన్దారుల్ని తీసేశారు. అడుగుతున్నాం మేము 12 లక్షల పింఛన్లు స్విస్ ఛాలెంజ్ విషయంలో మీరు అడిగిన మౌలికమైన ప్రశ్న. భారతదేశంలో సుప్రీంకోర్టు కమిటీ వేసింది. స్విచ్ ఛాలెంజ్ విధానం మీద స్టడీ చేసి ఆ కమిటీ ఏం చెప్పిందంటే ఈ స్విచ్ ఛాలెంజ్ అనేది పారదర్శకంగా ఉండట్లేదు, దీంట్లో అవినీతికి ఆస్కారం ఉంది, కనుక ఈ పద్ధతి మనకి పనికిరాదని చెప్పింది ఒక కమిటీ. దాన్ని ఒక విధానంగా మేము చెప్తున్నాం. మీరెందుకు దాన్ని అవినీతి లేదని ఎలా అంటారు? ఒకవేళ మీకు ఇబ్బందులు ఉంటే ప్రతిపక్షాలకి ఏదైతే సుప్రీంకోర్టులో ఒక అభిప్రాయం వచ్చిందో దాన్ని మళ్ళీ మీరు కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ మీరు అప్పీల్ చేస్తే వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి లేదు. అదే మేము చెప్తున్నాం సార్. మేము ఏం చెప్తున్నాం, పార్టీగా రాజకీయ పార్టీగా పాలసీ చెప్పాలి కదా. మీరు మేక్ ఇన్ ఇండియా నినాదం ఇస్తారు, మీరు ప్రధానమంత్రి మేక్ ఇన్ ఇండియా స్లోగన్ ఇస్తారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రపంచ దేశాలన్నీ తిరుగుతారు. ఎంత దౌర్భాగ్యం మనకనంటే స్విచ్ ఛాలెంజ్ పద్ధతిలో మీరు పారదర్శకత ఏముందండి? మీరు ముందుగానే ఒప్పందాలు చేసేసుకుని గ్లోబల్ టెండర్ పిలిచారా, క్యాంపెయిన్ చేశారా? రాజధాని నిర్మాణానికి సంబంధించి స్విచ్ ఛాలెంజ్ అనేది పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం, లేకపోతే ఓపెన్ బిడ్డింగ్ వ్యతిరేకించడం అనేది సరైనది కాదు. ఏది ఆ విధానం ఏమంటున్నానంటే ఒక విషయం, అక్కడ రాష్ట్ర మనకి విభజన బిల్లులో స్పష్టంగా ఉంది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన అన్ని కార్యాలయాలు మౌలిక సదుపాయాలతో సహా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టని విదేశాలకు తాకట్టు పెట్టేటట్టు మాత్రం ఆ రాజధాని కాంప్లెక్స్ ఏదైతే కోరి ఇస్తే మాత్రం ఈ ఆంధ్రులు తరతరాలుగా బానిసత్వంతో మగ్గాల్సి ఉంటుంది. అది కాకుండా వీళ్ళు వాణిజ్య బిల్డింగ్ ఇచ్చుకుంటే పర్వాలేదు, ఓపెన్ కాంపిటీషన్ ఇచ్చుకుంటే 60-40 ఇచ్చుకోమనండి, వాణిజ్య సముదాయాలు అక్కడ ఇచ్చుకోమనండి, బాధలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి బయట ఆ స్విచ్ కాకపోతే ఇంకోళ్ళు పెట్టుకోమనండి. కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదైతే మన క్యాపిటల్ కోర్ ఏరియా ఉందో ఒక ఆంధ్రప్రదేశ్లో సర్వంతంగా మనం కూర్చునే సభాపతి కానీ హైకోర్టు ఈ బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో 100% కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం సాధించబడడం తరతరాలుగా అవమానంగా బతకాల్సి ఉంది. అవి కూడా బిల్డింగ్ లెక్కలోకి రావా? అది మన కాంప్లెక్స్ సిటీ క్యాపిటల్, కోర్ క్యాపిటల్, సిఆర్డీఏ 3 ప్రాంతాలు ఉన్నాయండి. ఏదైతే మెయిన్ కాంప్లెక్స్ ఉన్నాయో మన డిజైన్స్ ఇచ్చారో కంప్లీట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రూపాయి ప్రజలకు కావాలంటే చెప్తున్నాను, రూపాయి ఇచ్చుకున్న ఆత్మగౌరవంతో బతకడానికి నిలబడతా తప్పితే విదేశాలకు తాకట్టు పెడతానికి ఒప్పుకోరండి. ఋషి గారు ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే విభజన చట్టంలో కేంద్రం ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి క్యాపిటల్ నిర్మాణానికి కావాల్సినటువంటి నిధులను మంజూరు చేస్తామని చెప్పారు. వాటిని సాధించడానికి ఎక్కడా కూడా లక్ష్యాలు లేవు. ఎంతసేపు ఏంటంటే విదేశాలకు వెళ్ళి ప్రజల్ని ఒక అయోమయ స్థితిలో ఎక్కడ జరిగింది? ఇప్పుడు కేంద్రం 2,300 కోట్లు ఇచ్చారని చెప్తుంది, దానికి సంబంధించినట్టు లెక్కలే చెప్పలేదని చెప్తుంది. అంటే కేంద్రం 2 సంవత్సరాల క్రితం 2 సంవత్సరాలు అయింది ముందే ఇచ్చేసామని చెప్పిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సాధించాల్సిన దాంట్లో ప్రయత్నాలు ఉన్నాయా? ఏదైతే వైసీపీ కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయో సరే స్విచ్ ఛాలెంజ్ దాన్ని పక్కన పెడితే రాజధాని నిర్మాణానికి మొత్తం మేమే సహకరిస్తాం. నేను మరొకసారి కేంద్ర మాజీ మంత్రి బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి మరోసారి పునరుద్ఘాటించారు రెవెన్యూ రోడ్డు భర్తీ విషయం, రాజధాని నిర్మాణం. మరి వీటిని సాధించుకోవడంలో మరింత చొరవ చూపాల్సిన అవసరం ఏమన్నా ఉందా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం? ఇప్పుడు ఒక విషయం ఋషి గారు గమనించాల్సింది ఏంటంటే ఇవాళ 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు అనేక సార్లు ప్రధానమంత్రి గారిని కలిశారు, రిప్రజెంటేషన్ ఇచ్చారు. బైఫర్గేషన్ బిల్లులో పెట్టినవి కానీ బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ప్రతిదీ కూడా వారికి రిప్రజెంటేషన్ గా ఇవ్వడం జరిగింది. ఇంతే కాకుండా ఇది రికార్డెడ్ గా ఆ అసెంబ్లీలో 2 సార్లు తీర్మానం చేసి కూడా పంపడం జరిగింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గొంతమ్మ కోరికలు ఏం కోరుకోవట్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ఆ రోజు హడావుడిగా అన్యాయంగా అక్రమంగా ఆ రాష్ట్ర విభజన జరిగినా ఆ రాష్ట్ర విభజనలో పెట్టినటువంటి అంశాలను మాత్రమే అమలు చేయమంటా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను మాత్రమే కోరుకుంటున్నారు తప్పితే
ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం గొంతెమ్మ కోరుకోవట్లేదు. అలాగే తెలుగుదేశం ఎన్డీఏ భాగస్వామి అయినా సరే మా ప్రకారం మేము ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నది దేనికంటే ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, అంతేగాని రాజకీయ ప్రయోజనాలు కాదు. ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇవాళ దాని అమలు కోసం నిరంతరం కూడా కేంద్రం మీద మాట్లాడుతా ఉన్నాం. చాలా వరకు ఇప్పటికీ సహకరించాల్సింది కూడా ఉంది. తప్పనిసరిగా సమయంలో 3 బడ్జెట్లు అయిపోయినాయి, 30 సార్లు వెళ్ళారు. నేను అడిగింది అంతిమ రిజల్ట్ ఏంటి? ఎన్నాళ్ళు ఒకళ్ళనొకళ్ళు అక్యూజ్ చేసుకుంటా ఉంటారు, అంతిమ రిజల్ట్ ఏంటి? ఇక్కడ ఋషి గారు శ్రీనివాస్ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. చెప్పండి. ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అడగాలో అడిగిందా లేదా తమిళనాడు ఇంట్లో కూర్చుని 25,000 విషయం మన పరిధిలోని విషయం. అంతేగాని దానికి మించి మనం కేంద్రం మెడలు వంచో తెచ్చుకోవాలి. రాష్ట్రాలు 29 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం. అంతేగాని భారతదేశానికి నిరంతరం ప్రయత్నం బీహార్కి 43,000 కోట్లు ఇచ్చారండి. పురంధరేశ్వర్ గారు ఈ మధ్య చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు, ఏది రాజధాని విషయాలు, పోలవరం విషయాలు. వారు మాట్లాడాల్సింది తేవాల్సింది దాని గురించి వారు మాట్లాడలా. ప్రత్యేక హోదా 10 ఏళ్ళు ఇస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టారు, రాజ్యసభలో ప్రామిస్ చేశారు, మీరు ఓట్లు వేయించుకున్నారు. ఢిల్లీకి మించిన రాజధాని నిర్మిస్తామన్నారు, మీరు రాజధానికి డబ్బులు ఇవ్వలేదు, రెవెన్యూ లోటు ఇవ్వలేదు, పోలవరానికి డబ్బులు ఇవ్వలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఏం మాట్లాడతారు పురంధరేశ్వర గారు? మాట్లాడే ఏం క్రెడిబిలిటీ ఉంది? అధికారం కోసం బీజేపీలో కాంగ్రెస్ అధికారం చలాయించారు, అధికారం పోగానే మళ్ళీ అధికారం దగ్గరికి వెళ్ళిపోయారు. ఏం క్రెడిబిలిటీ ఉంది పురంధరేశ్వర గారికి మాటలకి? అధికార పార్టీ యొక్క దీన్ని ఎందుకే శంకించాల్సి వస్తుందంటే, రాష్ట్రం విభజించే సమయంలో మొట్టమొదట మనకు ఆశ చూపింది పోలవరం నిర్మాణం. పోలవరం నిర్మాణం కోసం జాప్యానికి గల కారణాలు ఏంటో రోజు కూడా పత్రికలు చెప్తా ఉన్నాయి, డిబేట్ లో మాట్లాడుతున్నారు. ఇవాళ 100 కోట్లు ఇచ్చి పోలవరం నిర్మాణం కోసం ఎన్ని సంవత్సరాలు నిర్మాణం చేస్తారో దాని మీద ప్రజలు చేయబోతుంది. ఏదైతే ఈ రాష్ట్రానికి అత్యంత ప్రయోజనాలు చేకూర్చేటువంటి పోలవరం నిర్మాణంలో జరిగేటువంటి జాప్యమే ఈ రాష్ట్ర ప్రజల యొక్క అయోమయానికి గురి చేస్తుంది. దాంట్లో ఇవాళ పట్టిసీమ నదులను అనుసంధానం చేశారని చెప్పడం అనేది ఎంతవరకు ఫైనల్ కంక్లూడ్ చేస్తారా? 30 seconds. మేమేం చెప్తున్నామంటే ఇవాళ బందర పోర్టు విషయంలో ఖచ్చితంగా రైతులను ఒప్పించి రైతుల సహకారంతోనే బందర పోర్టు నిర్మాణం జరుగుద్ది. స్విస్ ఛాలెంజ్ పద్ధతి అనేది చాలా అత్యంత ట్రాన్స్పరెన్సీతో అది పబ్లిక్ డాక్యుమెంట్ గా ఇంటర్నేషనల్ కంపెనీస్ ని పిలిచి రాజధాని నిర్మాణంలో జరుగుద్ది. గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నటువంటి మాటలు ఎక్కడా కూడా వాస్తవాలు లేవు. ఇవాళ ప్రభుత్వ పారదర్శిగా, ప్రభుత్వ నీతి నిజాయితీలు, చిత్తశుద్ధి మీద ఏ వేదిక మీద చర్చించడానికి సిద్ధం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ కేడర్ కి ఒక ధైర్యాన్ని కూలిపోతున్న స్థితిలో ఒక అభద్రతా భావంతో ఈ యాత్ర చేపట్టారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.